నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజు ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు. ఈ క్రమంలో 9 రోజుల విశిష్టత గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ వేడుకలు తొలి రోజు మహాలయ అమావాస్య రోజు నుంచి మొదలవుతుంది. తెలంగాణలో దీనినే పెత్రామాస అని కూడా అంటారు. ఈ రోజున బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంపుకొచ్చి వాడిపోకుండా నీళ్లలో వేసి మరుసటి రోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే దీన్ని ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. అలాగే భక్తులు మొదటి రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసి తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు అని కొందరు చెప్తారు. ఆ రోజున వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు బియ్యంతో కలిపి నువ్వులు, బియ్యం పిండి నైవేద్యంగా ఇస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, చామంతి, అడవి గడ్డి పూలతో 2 ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకల బతుకమ్మ పండుగ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. అశ్వయుజ మాసం 3వ రోజు ఈ వేడుక జరుగుతుంది. ఈ రోజున బతుకమ్మను 3 అంతరాల్లో చామంతి పూలు, మందార పూలు, సీతమ్మ జడ, రామబాణం పూలు పేర్చి తామర పాత్రల్లో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పైన గౌరమ్మ నుంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా 4 రోడ్ల కూడలిలో ఆడవారందరూ కలిసి ఆడుకుని చెరువులో వేసొస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. అశ్వయుజ మాసంలోని 4వ రోజు బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు తంగేడు పూలు, గునుగు పూలతో 4 అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరం పైన గౌరమ్మను పెడతారు. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. అశ్వయుజ మాసంలో 5వ రోజు అట్ల బతుకమ్మను వేస్తారు. తంగేడు పూలు, గుడుగు పూలు, చామంతి పూలు, మందార పూలు, గుమ్మడి పూలను 5 అంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మకు గోధుమట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోసలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మ పండుగలో 6వ రోజైన అశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు. అంటే ఈ రోజు బతుకమ్మ అలకబోతుంది. ఈ రోజున గౌరీదేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఏమీ తినరని అంటారు. అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఇది అశ్వయుజ మాసంలో 7వ రోజు. ఈ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మను తంగేడు పూలు, గునుగు, చామంతి, గులాబీ పూలతో 7 అంతరాలుగా పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. అశ్వయుజ మాసంలో 8వ రోజున తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పూలు మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి నివేదిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో చివరి రోజు. ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను, గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు. ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు. ఇది ఆశ్వయుజ మాసంలో అష్టమి రోజు, అలాగే దుర్గాష్టమి మహాపర్వదినం నాడు వస్తుంది. ఈ రోజున బతుకమ్మకు 5 రకాల నైవేద్యాలు నివేదిస్తారు. వీటిలో పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వుల సద్ది వంటివి 5 రకాల నైవేద్యాలను బతుకమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.